హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు ఛానల్. ఈరోజు సెషన్లో మనం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్రపంచ వారసత్వ కట్టడాలు అనేవి మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, అవి ఏంటేంటి, వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటనేవి కూడా మనం ఈరోజు సెషన్లో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. మొదటగా జూన్ మంత్లో అడ్డా వారు ఏంటంటే మనకి సుమారుగా లాంచ్ చేసిన ప్రతి కోర్సెస్కి కూడా 77% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏంటంటే ఆ కోర్స్ పర్చేజ్ చేసేటప్పుడు Y324 అనే కూపన్ కోడ్ని కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు 77% డిస్కౌంట్తో మీరు అడ్డావారు జూన్లో లాంచ్ చేసిన కోర్సెస్ అన్నీ కూడా మీరు పొందగలరు. అండ్ అలానే మొదటగా యునెస్కో అనేది మనకి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి మనకి ప్యారిస్లో ఉన్నాయి. అయితే టిల్ నౌ ఇప్పటి వరకు కూడా మన భారతదేశంలో 38 ప్రాంతాలను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా రికగ్నైజ్ చేసింది. అయితే దీనికి రికగ్నైజ్ చేసేటప్పుడు ఎలా అంటే చాలా కంట్రీస్ అనేవి ఏంటంటే వారి కంట్రీలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ని యునెస్కోకి పంపడం జరుగుతుంది. వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఎవ్రీ ఇయర్ కొన్ని ప్లేసెస్ని వాళ్ళు ఈ విధంగా రికగ్నైజ్ చేసి పెడుతుంటారు. బట్ అయితే ఇక్కడ వీళ్ళు తీసుకునే క్రైటీరియా ఏంటంటే ఏదైనా ఒక ప్లేస్ ఉందంటే దానికంటూ ఒక కల్చరల్ ఇంపార్టెన్స్ ఉండాలి, లేదా ఒక నేచురల్ హెరిటేజ్ అయి ఉండాలి. అంటే తరువాతి తరం వారికి దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియాలి. వాటిని మనం ఈరోజు కాపాడుకుంటేనే మన తర్వాతి తరాల వాళ్ళు వాటి గురించి తెలుసుకుంటారు. వాటిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేటువంటివి ఏవైతే ఉంటాయో అలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా వీళ్ళు రికగ్నైజ్ చేసి ఈ విధంగా హెరిటేజ్ సైట్స్గా పిలుస్తారు. అయితే మొదటగా మన భారతదేశంలో గుర్తించినటువంటి మొదటి సైట్ వచ్చేసి మనకి అజంతా గుహలు. ఇది మనకి మహారాష్ట్ర ప్రాంతంలో ఉంది ఫ్రెండ్స్. 1983లో వీటిని యునెస్కో గుర్తించడం జరిగింది. ఈ అజంతా కేవ్స్ అనేవి ఏంటంటే మనకి మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో సుమారు 500 మీటర్లు, ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఒక 31 గుహల వరకు కూడా ఉన్నాయన్నమాట. ఈ 31 గుహలు కూడా శాతవాహనుల కాలం నుంచి గుప్తుల కాలం వరకు కూడా, అంటే ఈ గుహలలో శాతవాహనుల కాలం నుంచి గుప్తుల కాలం వరకు కన్స్ట్రక్షన్స్ అని లేదా ఈ పిక్చర్స్ అవి గీయడం అని ఇలా చాలా జరిగిందనమాట. అంటే వీరి యొక్క టైం పీరియడ్లో ఈ అజంతా కేవ్స్ అనేవి వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ అజంతా గుహలు అనేవి ఏంటంటే టెంపుల్స్, అలానే స్కల్ప్చర్స్, అలానే పెయింటింగ్స్, వీటన్నింటి యొక్క మిశ్రమమే ఈ అజంతా కేవ్స్. అండ్ అలానే ఎల్లోరా కేవ్స్ కూడా. ఎల్లోరా కేవ్స్ ఇవి కూడా మనకి మహారాష్ట్ర స్టేట్లోనే ఉన్నాయి. వీటిని కూడా 1983లో యునెస్కో అనేది రికగ్నైజ్ చేసింది. ఇక్కడ మనకి కంపేర్ టు అజంతా కేవ్స్ అండ్ ఎల్లోరా కేవ్స్ అనేవి చాలా ఎక్కువ డ్యామేజ్ అయ్యాయి. ఎందుకంటే బికాజ్ ఇవి హైవే ప్రాంతానికి దగ్గరలో ఉండడం వల్ల, అహ్మద్నగర్ ప్రాంతంలో హైవే రీజన్కి దగ్గరలో ఉండడం వల్ల ఏంటంటే టూరిస్టులు వీళ్ళ యొక్క తాకిడి అనేది ఎక్కువే, ప్రాపర్ కంట్రోల్ అనేది లేని టైంలోనే వీటి యొక్క డ్యామేజ్ అనేది ఎక్కువగా జరిగింది. అయితే ఈ ఎల్లోరా కేవ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిలో మనకి సుమారు 34 కేవ్ టెంపుల్స్ అండ్ కేవ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే వీటిలో ఇంపార్టెంట్ వన్ ఏంటంటే 16th కేవ్. ఇదే మనకి కైలాసనాథ టెంపుల్ ఇమిటేషన్ అనమాట. కైలాసనాథ టెంపుల్ ఇమిటేషన్. యాక్చువల్గా మనకి కంచి కైలాసనాథ దేవాలయం అనేది ఉండేది. ఇది మన మెడివెల్ టైంలో అండ్ అలానే ఇప్పటి వరకు కూడా మన సదరన్ స్టేట్స్లో ఏంటంటే టెంపుల్ స్ట్రక్చర్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రక్చర్ అనేది మనకి కంచి కైలాసనాథ దేవాలయం. అయితే ఈ కంచి కైలాసనాథ దేవాలయాలను ఇమిటేట్ చేస్తూ చాలామంది కట్టడాలు అనేవి నిర్మించారు. ఇక్కడ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద కైలాసనాథ ఇమిటేషన్ ఎక్కడంటే మనకి ఈ ఎల్లోరా కేవ్స్లోని 16th కేవ్లో ఉంటుందండి. యాక్చువల్గా ఏంటంటే హిస్టోరియన్స్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ఏంటంటే వాళ్ళు కేవ్స్కి నెంబరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 1 to 31 కేవ్స్ అని 1 to 34 కేవ్స్ ఈ విధంగా ఇచ్చి, అంటే ప్రాపర్ అండర్స్టాండింగ్ కోసం, ప్రాపర్ రికగ్నైజేషన్ కోసం అని చెప్పి వీళ్ళు ఈ విధంగా కేవ్స్కి నెంబరింగ్ అనేది ఇచ్చారు. అయితే ఏదైతే ఇక్కడ మనకి ఎల్లోరా కేవ్స్లో ఉన్నటువంటి కైలాసనాథ దేవాలయం ఉందో అదేంటంటే మోనోలిథిక్ స్ట్రక్చర్, అంటే మోనోలిథిక్ స్ట్రక్చర్ అండి. అంటే ఏకరాతి దేవాలయం. అంటే దాన్ని మొత్తం అంతటినీ కూడా ఒక పెద్ద కొండ ప్రాంతాన్ని తీసుకొని దానిని చెక్కుతూ కూడా సుమారు 1 million tons ఆఫ్ గ్రానైట్ అనే దాన్ని శిల్పులు చెక్కారండి. చెక్కి ఈ విధంగా ఏదైతే కైలాసనాథ దేవాలయం ఉందో దాన్ని బిల్డ్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆగ్రా ఫోర్ట్ అనేది మనకి ఆగ్రాలో ఉంది, ఉత్తరప్రదేశ్. దీనిని కూడా 1983లో రికగ్నైజ్ చేశారు. ఈ ఆగ్రా ఫోర్ట్ అనేది మెయిన్లీ మనకి ఏంటంటే షాజహాన్ టైంలో బిల్డ్ చేయడం జరిగింది. అండ్ తర్వాత తాజ్మహల్ అనేది మనకి 1631 సంవత్సరం నుంచి 1648 సంవత్సరాలు, సుమారు ఒక 17 సంవత్సరాలు దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది.
ఇది మనకి ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో యమునా నది ఒడ్డున ఈ తాజ్మహల్ అనేది లొకేట్ అయి ఉంది. అలానే ఇది ప్రపంచంలోని 7 వింతల్లో ఒక వింత కూడా ఇది. ఈ తాజ్మహల్ అనేది మనం అందరికీ తెలిసిందే. ముంతాజ్ మహల్ యొక్క జ్ఞాపకార్థంగా షాజహాన్ నిర్మించాడని చెప్పి. అయితే దీనిని రాజస్థాన్ దగ్గరలో ఉన్నటువంటి ఈ ఏదైతే క్వారీలు ఉంటాయో ఆ క్వారీలో మర్కానా క్వారీస్ నుంచి తెచ్చిన పాలరాయితో ఈ తాజ్మహల్ని నిర్మించారు ఫ్రెండ్స్. అలానే తాజ్మహల్ యొక్క అనదర్ ఇంపార్టెన్స్ ఏంటంటే పిత్రదుర. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ తాజ్మహల్ ఈజ్ పిత్రదుర. ఏంటంటే ఈ పాలరాయి పైన ఒక డిజైన్స్ టైప్లో చెక్కడం అనమాట. ఈ పాలరాయి ఏదైతే ఉందో దానిపై చెక్కినటువంటి డిజైన్స్ అవి కూడా ఈ తాజ్మహల్పై మనకి తాజ్మహల్ ఇంటీరియర్ ఆ లోపలది కూడా మనకి తెలుస్తుందండి. అండ్ అలానే సన్ టెంపుల్ కోనార్క్, ఇది ఒడిశాలోని పూరి డిస్టిక్లో ఉంది. సన్ టెంపుల్ కోనార్క్, దీనిని కూడా 1984లో బిల్డ్ చేశారు. సూర్యుని యొక్క రథం ఎలా అయితే ఉంటుందో ఆ రథం షేప్లో ఈ టెంపుల్ ఉంటుందండి. అలానే ఇక్కడ సూర్యుని యొక్క కిరణాలు అనేవి దేవుని యొక్క పాదాలపై పడడం, ఇలాంటి కొన్ని ఫీచర్స్ అనేవి ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. అలానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు వన్ ఆఫ్ ద సన్ టెంపుల్ ఏంటంటే అరసవల్లి శ్రీకాకుళంలో లొకేట్ అయి ఉంది. తర్వాత మహాబలిపురం, ఇది మనకి తమిళనాడులో ఉంది. ఇక్కడ కూడా గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అనేవి ఉన్నాయండి మహాబలిపురంలో. వన్ ఆఫ్ ద మెయిన్ ఏంటంటే సోర్ టెంపుల్ ఆఫ్ మహాబలిపురం. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇది మహాబలిపురంలోని కోరమండల్ తీరం, తమిళనాడు తీరాన్ని కోరమండల్ తీరం అంటారు. ఆ కోరమండల్ తీరంలో ఇక్కడ మనకి ఈ మహాబలిపురం అనేది లొకేట్ అయి ఉంది. అయితే ఇక్కడ అర్జునుడి తపస్సు లేదా భగీరథుని యొక్క తపస్సు లేదా గంగ కిందకి దిగి రావడం, డిసెంట్ ఆఫ్ గంగా ఆర్ అర్జున పినన్స్ ఆర్ భగీరా పినన్స్. ఇదేంటంటే యాక్చువల్గా అక్కడ ఒక శిల్పం అనమాట, ఒక స్కల్ప్చర్, ఇండియాలోని బిగ్గెస్ట్ స్కల్ప్చర్ అండి ఈ అర్జున పినన్స్ అనేది. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ భగీరథుడు గంగ భూమిపైకి దిగి రావాలని చెప్పి ప్రార్థన చేసినటువంటి శిల్పం అనేది అక్కడ ఉంటుంది. అయితే అక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ ఏంటంటే దానిని అర్జునుడిగా, అంటే భగీరథుడిని అర్జునుడిగా పిలవటం వలన దీనిని అర్జున పినన్స్ అని కూడా అంటారు. బట్ నిజానికి అక్కడ దేర్ ఇస్ నో అర్జున. అది భగీరథుడు గంగని కిందకి పిలుచుకొని వచ్చేటువంటి సందర్భంలో గీసినటువంటి ఒక శిల్పం అనమాట. అది ఇండియాలోనే లార్జెస్ట్ స్కల్ప్చర్ ఇది. అలానే కజరంగా నేషనల్ పార్క్, మనందరికీ తెలుసు ఇక్కడ ఒంటుకొమ్మ ఖడ్గమృగాలకి ఈ కజరంగా నేషనల్ పార్క్ అనేది చాలా ఫేమస్. దీనిని కూడా 1985లో యునెస్కో నేచురల్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేసింది. ఇది మనకి అస్సాంలో లొకేట్ అయింది ఫ్రెండ్స్. ఈ కజరంగా నేషనల్ పార్క్ అనేది అలానే ఒక టైగర్ రిజర్వ్, ఈవెన్ చాలా రిమైనింగ్ స్పీసెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎండమిక్గా ఉన్నటువంటి స్పీసెస్ కూడా ఇక్కడ ఉంటాయి. అలానే మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది కూడా మనకి నార్థన్ అస్సాంలో లొకేట్ అయింది. బార్డర్స్ ఆఫ్ భూటాన్ కూడా, ఇది 1985లోనే దీన్ని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మనకి ఏంటంటే నియర్లీ 21 థ్రెటెండ్ స్పీసెస్, అంటే ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నటువంటి 21 వన్యజాతులు అనేవి ఇక్కడ ఈ మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ మనకి టైగర్స్ అని, అలానే పిగ్మీ హాగ్ అని, తర్వాత స్లాత్ బియర్ అంటే లేజియస్ట్ యానిమల్ అండి, స్లాత్ బియర్, ఇలాంటి కొన్ని యానిమల్స్ అనేవి కూడా ఈ మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉన్నాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద నేచురల్ హెరిటేజ్ సెంటర్. తర్వాత కోలాడియో నేషనల్ పార్క్, ఇది మనకి రాజస్థాన్లో ఉందండి. కోలాడియో నేషనల్ పార్క్ అనేది 1985లోనే దీనిని కూడా యునెస్కో రికగ్నైజ్ చేయడం జరిగింది. అయితే ఇది వన్ ఆఫ్ ద రామ్సార్ వెట్లాండ్ కూడా. రామ్సార్ కన్వెన్షన్ అనేది మనకి 1972లో జరిగింది. రామ్సార్ కన్వెన్షన్ అనేది 1972లో ఇరాన్ కంట్రీలో జరిగిందండి. ఇదేంటంటే ఇన్లాండ్ వాటర్ బాడీస్ అనేవి ఏవైతే ఉంటాయో ఆ ఇన్లాండ్ వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక ఇనిషియేషన్ అనేది ఈ రామ్సార్ వెట్లాండ్స్తో తీసుకున్నారు. అలా వన్ ఆఫ్ ద రామ్సార్ వెట్లాండ్ ఈ కోలాడో నేషనల్ పార్క్ అనేది. అండ్ అలానే ఇక్కడికి సెంట్రల్ ఏషియా ప్రాంతం నుంచి చాలా అంటే వింటర్ టైంలో అవి కూడా చాలా పక్షులు అనేవి కూడా వస్తుంటాయి. సో ఆ విధంగా దీనికంటూ ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంది. తర్వాత చర్చెస్ అండ్ కన్వెంట్స్ ఆఫ్ గోవాలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖమైన చర్చిలు. ఇందులో మనకి ఇంపార్టెంట్ వన్ ఏంటంటే బామ్ జీసస్ బాసిలికా. యాక్చువల్గా ఇదేంటంటే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఈయన ఒక ఎవెంజలిస్ట్ అండి. ఎవెంజలిస్ట్ మీన్స్ ఎవరైతే క్రిస్టియానిటీని ప్రాపగేట్ చేస్తారో వారిని ఎవెంజలిస్ట్ అని అంటారు. ఈయన నాగపట్నం ప్రాంతంలో సుమారు ఒక 7 లక్షల మంది ఫిషర్మెన్స్ని
ఈ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఆయన క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేశారు. అయితే ఇక్కడ మనకి ఈ బామ్ జీసస్ బాసిలికా ఈ చర్చిలో ఏమిటంటే ఈ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క మమ్మీని ఇప్పటికీ కూడా ప్రొటెక్ట్ చేసి ఉంచారు ఫ్రెండ్స్. దానిని కొన్ని రోజులు దానిని ఏంటంటే భక్తుల యొక్క సందర్శనార్థం కూడా ఉంచుతుంటారు. బట్ అయితే దీని యొక్క ఒక రైట్ హ్యాండ్ అనేది వాటికన్ సిటీ ఏదైతే ఉందో రోమ్ చర్చ్ ఉంది కదా, అక్కడికి ఒక రైట్ హ్యాండ్ అనేది ఇతని యొక్క గుర్తుగా పట్టుకొని వెళ్ళిపోయారు. బట్ ఏదైతే మిగిలిన బాడీ పార్ట్ ఉంటుందో దాన్ని ఇక్కడే ఈ చర్చిలోనే ప్రిజర్వ్ చేసి ఉంచడం జరిగింది. దీనిని కొద్ది రోజులు ఏంటంటే భక్తుల సందర్శనార్థం ఉంచుతారు. సో ఆ విధంగా ఈ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క మమ్మీ అది ఉన్నటువంటి ఈ బామ్ జీసస్ బాసిలికా చర్చ్ అనేది చాలా ఫేమస్ గోవాలో. దీనిని మనకి 1986లో యునెస్కో అనేది రికగ్నైజ్ చేసింది. అండ్ అలానే హంపి అనేది శ్రీకృష్ణదేవరాయలు వీరి కాలంలో చాలా బాగా డెవలప్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఒక రిథమిక్ వేలో మోదితే సప్తస్వరాలు వచ్చేటువంటి విఠలస్వామి దేవాలయం, ఇటువంటివి చాలా అంటే ఒక తక్కువ సెటన్ ఏరియాలో సుమారు హండ్రెడ్స్ ఆఫ్ టెంపుల్స్ అనేవి ఈ హంపి ప్రాంతంలో ఉన్నాయి ఫ్రెండ్స్. విజయనగర రాజుల కాలం నాటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంతటిని కూడా మనకి తెలియజేస్తే, అలానే ద్రవిడియన్ స్టైల్ అనేది ఎలా ఉండేదో అదంతా కూడా మనకి తెలుస్తుంది. అది అండ్ దక్కన్ స్టైల్ అంటే టెంపుల్ స్ట్రక్చర్లో మనకు ఉండేటువంటి స్టైల్ అనమాట. నార్త్ ఇండియాలో చేసేదాన్ని నగరా స్టైల్ అంటారు. సౌత్ ఇండియాలో ఎక్కడైతే ఈ ద్రవిడియన్ స్టైల్ అని చెప్పి అంటారు. మధ్యలో ఉన్నటువంటి ఈ దక్కన్ ప్రాంతంలో చేసిన దాన్ని ఏంటంటే ఈ రెండింటి యొక్క మిశ్రమంతో జరిగేది అనమాట. ఈ నగర అండ్ శిఖర ఈ రెండింటి యొక్క మిశ్రమంతో జరిగేది. అయితే ఆ విధంగా ఈ హంపి ప్రాంతంలో ఏంటంటే చాలా టెంపుల్స్ అనేవి ఉన్నాయి. ఆ టెంపుల్స్ యొక్క ఇంపార్టెన్స్ అలానే ఆ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఈ ప్లేస్ని యునెస్కో అనేది 1986లో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేసింది ఫ్రెండ్స్. నియర్లీ ఒక చాలా తక్కువ స్పేస్లోనే మనం చాలా ఎక్కువ టెంపుల్స్ అనేవి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కర్ణాటకలోని హంపి ప్రాంతంలో. అలానే ఫతేపూర్ సిక్రీ ఇది అక్బర్ నిర్మించిన ఒక న్యూ సిటీ. దీనిని ఏంటంటే అక్బర్ రాజధానిని ఫతేపూర్ సిక్రీకి మార్చాడు. బట్ కాకపోతే వాటర్ స్కేర్ సిటీ వల్ల మళ్ళీ దాన్ని తిరిగి ఢిల్లీకి మార్చడం జరిగింది. బట్ అయితే ఈ ఫతేపూర్ సిక్రీలో బులందర్ దర్వాజా ఇదేంటంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గేట్వే అంటే ముఖద్వారం అనమాట. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గేట్వే బులందర్ దర్వాజా. ఇటువంటి ఫీచర్స్ ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా ఈ ఫతేపూర్ సిక్రీలో కట్టడం వలన ఈ ఫతేపూర్ సిక్రీకి మనకి యునెస్కో అనేది 1986లో రికగ్నైజ్ చేసింది. అండ్ అలానే పట్టాడకల్ ఇక్కడ కూడా మనకేంటంటే ఇది కర్ణాటక ప్రాంతంలో ఉంది ఫ్రెండ్స్. నియర్లీ ఒక 10 టెంపుల్స్ అనేవి 3 డిఫరెంట్ స్టైల్స్లో ఏదైతే మనం చెప్పుకున్నాం ఈ ద్రవిడియన్ స్టైల్ అలాగే నగరా స్టైల్ ఈ దక్కన్ స్టైల్ ఈ 3 స్టైల్స్ కలిపి మనకి సుమారు 3 డిఫరెంట్ స్టైల్స్లో ఒక 10 టెంపుల్స్ అనేవి ఇక్కడ నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ కూడా కైలాసనాథ టెంపుల్ అనేది కట్టారు ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఎల్లోరా కేవ్స్ దగ్గర కూడా కైలాసనాథ టెంపుల్ యొక్క ఇమిటేషన్ అనేది ఉంది. అండ్ అలానే ఇక్కడ ఈ పట్టాడకల్లో కూడా కైలాసనాథ టెంపుల్ యొక్క ఇమిటేషన్ అనేది ఉంది, కంచి కైలాసనాథ టెంపుల్. ఇక్కడ విక్రమాదిత్య టూ ఈయన అతని యొక్క భార్య అయినటువంటి లోకమహాదేవి ఆవిడేంటంటే ఈ కంచి కైలాసనాథ దేవాలయాన్ని ఇష్టపడి అటువంటి దేవాలయం కావాలని అడిగినందుకు ఈ పట్టాడికల్లో ఈయన దాని యొక్క ఇమిటేషన్గా ఈ విరూపాక్ష టెంపుల్ లేదా లోకేశ్వర టెంపుల్ అని చెప్పి అంటారండి. విరూపాక్ష టెంపుల్ లేదా లోకేశ్వర టెంపుల్ అంటారు దీన్నే. ఇది కూడా కంచి కైలాసనాథ దేవాలయానికి ఇమిటేషన్. అలానే ఫ్రెండ్స్ అడ్డావారు ఏంటంటే మనకి సుమారు 80% ఆఫ్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. అడ్డాలో ఉన్నటువంటి ప్రింటెడ్ బుక్స్పై మీరు ఎవరైనా సరే పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు మొదటగా అడ్డా వెబ్సైట్లోకి వెళ్ళి ప్రింటెడ్ బుక్స్ అని చెప్పి ఉంటుంది. అక్కడ మీకు ఏవైతే బుక్స్ మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ వ్యూ ఆఫర్స్ దగ్గర ఈ Y324 అనే కూపన్ కోడ్ కనుక మీరు అప్లై చేసినట్లయితే మీకు అది నియర్లీ 80% డిస్కౌంట్ అనేది మీకు వస్తుంది. అండ్ అలానే మీరు త్రూ యాప్ ద్వారా కానీ చేసుకున్నట్లయితే మీకు ఇంకా ఎక్కువ డిస్కౌంట్ అనేది మోర్ దెన్ 80% డిస్కౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ తర్వాత ఎలిఫెంటా కేవ్స్. ఈ ఎలిఫెంటా కేవ్స్ అనేవి మనకి మహారాష్ట్రలో ఉన్నాయి. ఇదొక ఐలాండ్ ఫ్రెండ్స్. ఇదొక ఐలాండ్ బాంబే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఐలాండ్. బాంబే ఏదైతే ఉందో బాంబే పోర్ట్ నుంచి సుమారు మనకి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో అరేబియా ఓషన్లో లొకేట్ అయి ఉన్నటువంటి ఒక కేవ్. ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువగా బుద్ధిస్టులకు చెందినటువంటి కొన్ని కేవ్స్ అలానే హిందూస్కి చెందినటువంటి కొన్ని కేవ్స్ ఉన్నాయి. బట్ అయితే ఈ ఎలిఫెంటా కేవ్స్లో ఏంటంటే మనకి త్రిమూర్తి
త్రిమూర్తి టెంపుల్. ఈ త్రిమూర్తి టెంపుల్ అనేది ఏంటంటే శివుడిని ముగ్గురు త్రిమూర్తుల రూపంలో కూడా ట్రీట్ చేసే విధంగా ఇక్కడ ఒక విగ్రహాలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అది ఇక్కడ ఈ ఎలిఫెంటా కేవ్స్కి ఉన్న ఇంపార్టెన్స్. ఇది మనకి ఒక ఐలాండ్ అనమాట, అరేబియా ఓషన్లో లొకేట్ అయినటువంటి ఒక ఐలాండ్ ఎలిఫెంటా కేవ్స్ అనేది. దీనిని 1987లో యునెస్కో రికగ్నైజ్ చేసింది. అండ్ అలానే చోళా టెంపుల్స్, ఇది బృహదీశ్వర టెంపుల్ అండ్ అలానే ఐరావతేశ్వర టెంపుల్. బృహదీశ్వర టెంపుల్ ఒకటి మనకి గంగైకొండ చోళపురంలో ఉంది, అండ్ అలానే బృహదీశ్వర టెంపుల్ ఇంకొకటి తంజావూరులో కూడా ఉంది, అలానే ఐరావతేశ్వర టెంపుల్. ఇందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వర టెంపుల్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. బృహదీశ్వర టెంపుల్ అనేది అంటే యాక్చువల్లీ ఒక చిన్న అండర్స్టాండింగ్కి దాని యొక్క ఆ టెంపుల్ యొక్క విమాన అంటే గర్భగృహం అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ గర్భగృహం పైన ఉన్నటువంటి దాన్ని ఈ విధంగా విమాన అంటారు. మన గుడికి వెళ్ళేటప్పుడు ఏదైతే మనం దేవుడిని ఉంచేటువంటి గర్భగృహం ఉంటుంది కదా, ఆ గర్భగుడి పైన ఇలా పైకి వచ్చినటువంటి స్ట్రక్చరే విమాన. అండ్ అలానే గుడికి ఎంట్రన్స్లో ఉంటుంది ఇటువంటి స్ట్రక్చరే. బట్ అయితే అక్కడ దేర్ ఇస్ నో గర్భగృహ, శాంక్చోరియం. దానిని గోపురం అని చెప్పి అంటారు. అంటే ఈ విధంగా గోపురం ఉంటుంది, బట్ ఆఫ్టర్ దట్ మనం గోపురం దాటుకున్న తర్వాత ఒక గుడిలోకి వెళ్తుంటాం. అయితే ఇది మనకి విమాన. సో అయితే ఇక్కడ ఈ బృహదీశ్వర టెంపుల్కి ఇంపార్టెన్స్ ఏంటంటే ఏదైతే ఈ విమానం ఉందో అది నియర్లీ 198 ఫీట్ హైట్ ఫ్రెండ్స్. 198 ఫీట్ హైట్ ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ దీనిని మొత్తం అంతటిని కూడా గ్రానైట్తో బిల్డ్ చేశారు. అలానే ఇక్కడ మనకి గ్రానైట్ అనేది నాట్ అవైలబుల్ ఇన్ తంజావూరు ప్రాంతంలో మనకి అసలు గ్రానైట్ అనేది లభించదు. బట్ అంత కొన్ని ల్యాక్స్ ఆఫ్ టన్స్ ఒక గ్రానైట్ అనేది వీళ్ళు ఇక్కడికి ఏ విధంగా తెచ్చారు. అండ్ అలానే ఈ టెంపుల్ యొక్క పైన ఆలయ శిఖరంపై ఇక్కడ ఏంటంటే మనకు ఒక నియర్లీ 80 టన్స్ వెయిట్ ఉన్న ఒక రాయి ఉంటుందండి. అంటే ఒక సింగిల్ స్టోన్ 80 టన్స్ వెయిట్ ఉన్న ఒక రాయి, దానిని నియర్లీ 198 ఫీట్ హైట్ ఉన్న దీనిపైకి ఎలా ఎక్కించారు, సో ఏ టెక్నాలజీతో వారు పైకి ఎక్కించారు అనేది ఇప్పటికీ కూడా హిస్టోరియన్స్కి తెలియకుండానే ఉంది. బట్ కాకపోతే చాలామంది ఏంటంటే చెప్తున్నది ఏంటంటే దీనికి ప్యారలల్గా ఈ విధంగా ఒక బ్రిడ్జ్ లాంటిది కట్టి ఎలిఫెంట్స్ ద్వారా దానిని ఆ బండరాయిని పైకి తోసుకుంటూ వెళ్ళి నడిపించుకుంటూ వెళ్ళి ఆ ఆలయ శిఖరంపై పెట్టి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ఫ్రెండ్స్. సో ఇలాంటి అంటే చాలా గొప్ప టెక్నాలజీస్ని యూజ్ చేసి కట్టినటువంటి టెంపుల్స్ అనమాట. ఆ విధంగా ఈ చోళుల కాలానికి చెందిన ఈ బృహదీశ్వర టెంపుల్ ఆఫ్ తంజావూర్ అండ్ అలానే గంగైకొండ చోళపురం, తర్వాత ఐరావతేశ్వర టెంపుల్, ఇవన్నీ కూడా మనకి తమిళనాడులో లొకేట్ అయి ఉన్నాయి. 1987లో యునెస్కో వీటిని కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా రికగ్నైజ్ చేసింది. అండ్ అలానే సుందర్బన్స్ నేషనల్ పార్క్. సుందర్బన్స్ అనేది మనకి వెస్ట్ బెంగాల్ అండ్ అలానే బంగ్లాదేశ్లో లొకేట్ అయి ఉంది. ఇది గంగా సింధు మైదానాల ద్వారా ఏర్పడినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ప్రాంతం. దీనిని కూడా మనకి 1987లో రికగ్నైజ్ చేశారు. ఈ సుందర్బన్స్ ప్రాంతంలో ఉన్నటువంటి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, అంటే నది ముఖద్వారంలో ఉన్నటువంటి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఇవన్నీ కూడా చాలా రేర్ స్పీసెస్కి, కొన్ని ఎండమిక్ స్పీసెస్కి కూడా హోమ్గా ఉన్నాయన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఈ సుందర్బన్ నేషనల్ పార్క్ని కూడా నేచురల్ హెరిటేజ్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ అలానే నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఇవి మనకి ఉత్తరాఖండ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రెండు కూడా నేషనల్ పార్కులు కూడా. అయితే ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లో ఏంటంటే చాలా ఎండమిక్ ఫ్లవర్ స్పీసెస్ అనేవి ఉన్నాయి. నందాదేవిలో కూడా చాలా ఎండమిక్ యానిమల్స్ అంటే స్నో లెపర్డ్ అని ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో వీటి యొక్క ఇంపార్టెన్స్ని బట్టి వీటికి 1988లో యునెస్కో వరల్డ్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేసింది. అండ్ అలానే బుద్ధిస్ట్ మాన్యుమెంట్ సెట్ సాంచి స్తూపం, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్తూప సాంచి స్తూపం. అశోకుడి కాలంలో నిర్మించింది. సాంచి స్తూపం దగ్గర అంటే ఆ స్తూపం అనే కాకుండా ఆ స్తూపం వద్ద ఉన్నటువంటి దాని యొక్క తోరణాలపై చాలామంది రాజులు చెక్కించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ అని చాలా ఉండటం వల్ల ఏదైతే సాంచి స్తూపం ఉందో ఆ స్తూపం అండ్ అలానే దాని చుట్టూ ఉన్న కొన్ని మాన్యుమెంట్స్కి కూడా ఇంపార్టెన్స్ అనేది వచ్చింది. అండ్ అలానే దానివల్ల 1989లో యునెస్కో అనేది ఈ సాంచి స్తూపాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేసింది. ఇది మనకి మధ్యప్రదేశ్లో లొకేట్ అయి ఉంది. అండ్ అలానే హుమయూన్ స్టాంబ్, ఈ హుమయూన్ స్టాంబ్ అనేది అతని యొక్క భార్య అయిన అమీదా బాను బేగం ఈవిడ కన్స్ట్రక్ట్ చేయించారు ఈ హుమయూన్ స్టాంబ్ని. ఇది మనకి సమర్కండ్లో ఉన్నటువంటి తైమూర్ యొక్క టోంబ్ ఏదైతే ఉంటుందో దానికి ఇమిటేషన్ ఈ హుమయూన్ స్టాంబ్. అయితే దీని చుట్టూ ఉన్నటువంటి గార్డెన్స్ ఇవన్నీ కూడా చూడడం వల్ల దీన్ని
గార్డెన్ టోంబ్ అని కూడా పిలుస్తారు. ఇది డబుల్ డోమ్ స్ట్రక్చర్ అండి. ఈ హుమయూన్స్ టోంబ్ అనేది డబుల్ డోమ్ స్ట్రక్చర్. అలానే కుతుబ్ మినార్ అండ్ ఇట్స్ మాన్యుమెంట్స్. ఈ కుతుబ్ మినార్ అనేది మనకి నియర్లీ 72 మీటర్స్ హైట్ ఉన్నటువంటి ఒక వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్ట్రక్చర్ అండి ఇది. అయితే దీనిని ఢిల్లీ సుల్తాన్ల కాలంలో నిర్మించారు. సుమారు ఇది ఒక 5 అంతస్తులుగా దీన్ని నిర్మించారు. మొదటిది వచ్చేసి మనకి కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించారు. తర్వాత 2, 3, 4 వీటిని అల్టమస్ నిర్మించారు. అలానే 5వ స్టోరీ ఏదైతే ఉందో 5వ అంతస్తును ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. ఇలా ఈ ముగ్గురు ఢిల్లీ సుల్తాన్లు ఈ కుతుబ్ మినార్ యొక్క కన్స్ట్రక్షన్లో పాలు పంచుకున్నారు. ఇది మనకి 1993లో దీన్ని రికగ్నైజ్ చేశారండి. అలానే దీంతోపాటు మెహ్రౌలీ ఐరన్ పిల్లర్, గుప్తుల కాలం నాటి మెహ్రౌలీ ఐరన్ పిల్లర్, దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇన్ని సంవత్సరాలు గడిచినా సరే అది తుప్పు అనేది పట్టలేదు, ఈ మెహ్రౌలీ ఐరన్ పిల్లర్ అనేది. సో దానికి ఏంటంటే చాలామంది ఐఐటికి చెందినటువంటి కొంతమంది ప్రొఫెసర్స్ అది కూడా రీసెర్చ్ చేసి ఏంటంటే గుప్తులు ఆ కాలంలో ఈ ఐరన్ అనేది తయారు చేసేటప్పుడు వారు యూజ్ చేసిన కొన్ని ఎల్లాయిస్ వల్ల కొన్ని కెమికల్స్ అవి కూడా మిక్స్ చేసి కొన్ని ఎల్లాయిస్ అనేవి వాడటం వల్ల ఆ ఐరన్ పిల్లర్ అనేది ఎప్పటికీ కూడా మనకి తుప్పు పట్టకుండా ఉంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. దీనిని 1993లో యునెస్కో రికగ్నైజ్ చేసింది. అండ్ తర్వాత మౌంటైన్ రైల్వేస్, మన భారతదేశంలో ఉన్నటువంటి మౌంటైన్ రైల్వేస్ అవి ఏంటంటే మనకి హైయెస్ట్ చాలా హైట్లో ఉంటాయి. అండ్ అలానే అదొక నేచురల్ బ్యూటీ అండ్ అలానే ఇంజనీరింగ్ బ్రిలియన్స్ ఇవన్నీ కలిపినవే మనకి ఈ మౌంటైన్ రైల్వేస్ ఫ్రెండ్స్. అందులో మనకి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్ అది 1999లో దీన్ని రికగ్నైజ్ చేశారు. అండ్ అలానే నీలగిరి ఇది మనకి తమిళనాడులో ఉంది, డార్జిలింగ్ అనేది మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది. నీలగిరి మౌంటైన్ రైల్వేస్ అనేది మనకి తమిళనాడులో లొకేట్ అయి ఉంది. తర్వాత కల్కా సిమ్లా ఇది మనకి హిమాచల్ ప్రదేశ్లో లొకేట్ అయి ఉంది. ఈ విధంగా ఈ మౌంటైన్ రైల్వేస్ని కూడా 1999లో అలానే 2005, 2008 ఈ టైంలో వీటిని రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. తర్వాత మహాబోధి టెంపుల్ ఇది మనకి బీహార్లో ఉంది. బుద్ధునికి జ్ఞానోదయం అయినటువంటి రావి చెట్టు ఏదైతే ఉందో ఆ రావి చెట్టు ఉన్నటువంటి ప్రాంతంలోనే మనకి మహాబోధి టెంపుల్ అనేది ఉంటుంది. ఇది మనకి 2002లో దీనిని రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ అలానే బింబేకా రాక్ షెల్టర్స్ ఇవేంటంటే ఎర్లియెస్ట్ మ్యాన్ అంటే ప్రీ హిస్టోరియన్ హ్యూమన్ అనమాట. చరిత్రకు ముందు చరిత్ర అనేది మనకి ఏంటంటే ఏవైతే మనకి రాతపూర్వకమైన ఆధారాలు ఇటువంటివి ఏవైతే ఇప్పటి నుంచి అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయో అప్పటి నుంచి మనం చరిత్రగా చదువుకుంటాం. బట్ ఏంటంటే బిఫోర్ దట్ అప్పటికంటే ముందుగానే ఉన్నటువంటి ఎవరైతే అప్పుడు నివసించిన మనుషులు ఉన్నారో వారి గురించి కొన్ని ఆధారాలు అనేవి మనకి దీని ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ బింబేకా రాక్ షెల్టర్స్ ఏంటంటే ఒక గుహల లాంటివి. ఈ గుహలలో ఆ టైంలో వారు వేసినటువంటి కొన్ని పెయింటింగ్స్ ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా కొన్ని లక్షల సంవత్సరాలు అయినా సరే అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే అప్పట్లో కొన్ని స్టోన్స్ని పౌడర్గా చేసి కలర్స్ అనేవి క్రియేట్ చేసి వాటితో వేసినటువంటి పెయింటింగ్స్ ఈ బింబేకా రాక్ షెల్టర్స్లో మనకి లభించాయి. ఎర్లియెస్ట్ హ్యూమన్కి ఇండియాలో వన్ ఆఫ్ ద ఎర్లియెస్ట్ హ్యూమన్ సైట్ అనమాట ఇది. ఆ విధంగా ఈ బింబేకా సైట్ని 2003లో యునెస్కో రికగ్నైజ్ చేసింది. అండ్ అలానే ఛత్రపతి శివాజీ టెర్మినల్, ఈ ఛత్రపతి శివాజీ టెర్మినల్ అనేది మనకి బాంబేలో లొకేట్ అయి ఉంది, మహారాష్ట్రలో. బాంబే సబర్బన్ రైల్వేకి వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్. అండ్ అలానే దీని యొక్క స్ట్రక్చర్ అండ్ అలానే డిజైన్ దీనివల్ల దీనికి ఇంపార్టెన్స్ అనేది వచ్చింది. దీన్ని ఫ్రెడరిక్ విలియమ్స్ అనే ఆయన దీన్ని డిజైన్ చేశారు. ఫ్రెడరిక్ విలియమ్స్ ఈయన ఈ ఛత్రపతి శివాజీ టెర్మినల్ని డిజైన్ చేశారు. దీనికి 2004లో వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క రికగ్నిషన్ అనేది వచ్చింది. అండ్ అలానే చంపానర్ పావగఢ్, ఈ చంపానర్ పావగఢ్ అనేది వన్ ఆఫ్ ద ఆర్కియాలజికల్ సైట్ అంటే గుజరాత్లో లొకేట్ అయి ఉంది. అండ్ అలానే ఇక్కడ కొన్ని ఈ ఆర్కియాలజికల్ సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ యొక్క ఎండింగ్లో అవుట్ సైడ్స్లో కొన్ని జైన్ టెంపుల్స్ అవి కూడా ఉన్నాయి. ఆ విధంగా ఈ చంపానర్ అండ్ పావగఢ్ ఇది కూడా వన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక్కడ ఏంటంటే ఇది ఆర్కియలాజికల్ సైట్ అండి, ఇది పురావస్తు ప్రాంతం. అండ్ అలానే రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్, ఈ రెడ్ ఫోర్ట్ అనేది మనకి ఢిల్లీలో ఉంది. ఎర్రకోట, దీన్నే లాల్ కిలా అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15న ఏదైతే మన జాతీయ పతాకం ఉందో దానిని ఈ ఎర్రకోట పైనుంచి ఎగరవేస్తారు ఫ్రెండ్స్. అయితే ఈ ఎర్రకోట అనేది మనకి మెయిన్లీ అక్బర్ అండ్ షాజహాన్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది. బట్ అలానే మిగిలిన మొఘల్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా, అంటే ఒకటని కాదు, ఈ రెడ్ ఫోర్ట్ లోపల మనకి ఏంటంటే ఒక ఫోర్ట్ కాంప్లెక్స్ టైప్లో చాలా కట్టడాలు అనేవి ఈ రెడ్ ఫోర్ట్ లోపల ఉంటాయి. అయితే ఇక్కడ రెడ్ ఫోర్ట్ అని ఎందుకు పిలుస్తారంటే దీన్ని ఈ ప్రాంతంలో మనకి ఏంటంటే రెడ్
రెడ్ శాండ్ స్టోన్, ఇక్కడ దొరికేటువంటి రాయితో ఇక్కడ కట్టడం జరిగింది. అది ఏంటంటే మనకి రెడ్ శాండ్ స్టోన్. ఇక్కడ లభించే రాయి కూడా రెడ్ కలర్లో ఉండటం వలన ఈ కట్టిన కట్టడాలు కూడా మనకి రెడ్ కలర్లో ఉండేవి. దీనిని 2007లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేసింది. అండ్ అలానే జంతర్ మంతర్. జంతర్ మంతర్ అనేది మనకి జైపూర్లో ఉంది ఫ్రెండ్స్. ఇది రాజస్థాన్లో. దీన్ని 2010లో లొకేట్ చేస్తారు. ఈ జంతర్ మంతర్ అనేవి చాలా, అంటే ఇండియాలో చాలా చోట్ల, ఈవెన్ ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ అనేది ఉంది. బట్ అయితే ఈ జైపూర్లో ఉన్నటువంటి దీని స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్లోనే బిగ్గెస్ట్ సన్డైల్ అనమాట. యాక్చువల్లీ ఈ జంతర్ మంతర్ అనేది ఏంటంటే ఒక ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి అక్కడ. అండ్ అలానే సన్డైల్ అంటే మన సూర్యుడి యొక్క నీడను బట్టి టైం తెలుసుకునేటువంటి ఒక చిన్న పరికరమే ఈ సన్డైల్. దాన్ని ఒక చాలా పెద్ద కట్టడంగా ఇక్కడ నిర్మించడం అనేది జరిగింది. అలానే రిమైనింగ్ కొన్ని ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అయితే ఈ జంతర్ మంతర్ అనేది జైపూర్లో ఉంది. రాజా జైసింగ్, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనమాట. అందువల్ల దీన్ని 2010లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేసింది. అండ్ అలానే వెస్టర్న్ ఘాట్స్, మన ఇండియాకి సంబంధించినటువంటి రిచ్ బయోడైవర్సిటీ, మన జీవ వైవిధ్యం అనేది చాలా ఎక్కువగా మనకి ఎక్కడ ఉంటుందంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ అండ్ పశ్చిమ కనుమల్లో. బట్ అయితే ఈ పశ్చిమ కనుమలు అంటే ఒక చిన్న చిన్న క్లస్టర్స్గా డివైడ్ చేసి దీనిని రికగ్నైజ్ చేయడం జరిగింది. అవి ఎలా అంటే ఇప్పుడు మనకు చూడండి, అగస్తమలై, పెరియార్, అన్నామలై, ఈ 3 సబ్ క్లస్టర్స్ కూడా మనకి కేరళ స్టేట్లో లొకేట్ అయి ఉన్నాయి. అండ్ అలానే నీలగిరి, ఇది మనకి తమిళనాడులో లొకేట్ అయి ఉంది. నీలగిరి తమిళనాడులో లొకేట్ అయి ఉంది. అలానే తలకావేరి కుంద్రేముఖ్, ఇవి 2 కూడా మనకి కర్ణాటకలో లొకేట్ అయి ఉన్నాయి. తర్వాత సహ్యాద్రి సబ్ క్లస్టర్, ఇది మనకి మహారాష్ట్రలో లొకేట్ అయి ఉంది. సో ఈ విధంగా ఈ అన్ని స్టేట్స్లో కూడా ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. వీటన్నింటినీ కూడా 2012లో యునెస్కో నేచురల్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ అలానే హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్లో రాజపుత్రుల కాలం నాటి నుంచి నిర్మించినటువంటి కొన్ని ఫోర్ట్ కాంప్లెక్సెస్ ఉంటాయి కదా, చాలా ఫోర్ట్లు అనేవి, కోటలు అనే వాటిని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇవి యాక్చువల్లీ 6 అండి, 6 కోటలు. అందులో ఏంటంటే ఒక్కొక్కటి చిత్తోర్గర్, అలానే కుంభల్గర్, తర్వాత రణతాంబోర్, అంబర్, జైసల్మీర్, గాగ్రోన్, ఈ 6 కోటలను కూడా 2013లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేసింది. అండ్ తర్వాత రాణి కి వావ్, ఇది రాణి ఉదయమతి ఈవిడ కట్టించింది ఫ్రెండ్స్. ఇది ఒక రాణి కి వావ్ అనేది ఏంటంటే ఇది ఒక స్టెప్ వెల్, అంటే మెట్ల బావి లాంటిది. ఇది మనకి గుజరాత్లో లొకేట్ అయి ఉంది. రాణి కి వావ్ అనేది ఇది ఒక మెట్ల బావి లాంటిది. బట్ అయితే ఆ మెట్ల బావి ద్వారా కిందకి వెళ్ళే ఆ టైంలో చాలా స్కల్ప్చర్స్ అండ్ చెక్కినటువంటి డిజైన్స్, పెయింటింగ్స్, వీటన్నింటినీ కూడా చూసి దీనికి ఈ 2014లో యునెస్కో అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేసింది. దీన్ని రాణి కి వావ్, ఇదే ఒక స్టెప్ వెల్. అలానే గ్రేట్ హిమాలయన్ పార్క్, ఇది మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. 2014లో దీన్ని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్. ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే జూన్ మంత్లో అడ్డవారు లాంచ్ చేసినటువంటి కోర్సెస్ అనేవి మీకు 77% డిస్కౌంట్తో వస్తాయి ఫ్రెండ్స్. వాటిని మీరు పర్చేజ్ చేసుకున్నట్లయితే మీకు చాలా తక్కువ మొత్తంలోకి మీరు వాటిని పొందవచ్చు. అందులో మొదటగా మనకి అర్జున బ్యాచ్ అనేది, ఇది ఎస్పెషల్లీ ఫర్ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ అండ్ ఏపీ హిస్టరీ అండ్ అలానే ఇండియన్ పాలిటీ, ఈ 3 సబ్జెక్ట్స్ కోసం కూడా స్పెషల్గా డిజైన్ చేయబడినటువంటి కోర్స్ ఇది. ఇది మనకి జూన్ 28ని స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా మనకి 6000 కాస్ట్ ఉన్నటువంటి ఇది మీకు Y324 అనే కూపన్ కోడ్ కానీ మీరు అప్లై చేసినట్లయితే 1379 రూపీస్కి మీరు దీన్ని పొందగలరు. అండ్ అలానే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అనేది రావడం వలన దానిని దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేసినటువంటి ఈ కోర్స్ వచ్చేసి మనకి జూన్ 28 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు Y324 అనే కూపన్ కోడ్ని అప్లై చేసుకున్నట్లయితే దీన్ని 1563 రూపాయలకి మీరు దీన్ని పొందవచ్చు ఫ్రెండ్స్. అండ్ తర్వాత ఏపీ తెలంగాణ స్టేట్ మెగా ప్యాక్, ఇది మనకి యాక్చువల్గా అయితే 17,400 రూపీస్ ప్రైస్ ఉన్న ఈ ప్యాక్ అనేది మీకు 4,000 రూపాయలకే మీరు దీన్ని పొందవచ్చు Y324 అనే కూపన్ కోడ్ని అప్లై చేసినట్లయితే. ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వారు ఎవరైనా సరే ఈ ఏపీ తెలంగాణ మెగా ప్యాక్ అనే దాన్ని పర్చేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. 24 months వ్యాలిడిటీ అనేది మీకు ఇది ఉంటుంది. అండ్ తర్వాత ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ నలంద
మహావిహార. ఈ నలంద విశ్వవిద్యాలయం అనేది మనకి బీహార్లో లొకేట్ అయి ఉందండి. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ, బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఇది. సుమారుగా మనకేంటంటే సౌత్ ఈస్ట్ ఏషియా, ఈవెన్ చైనా ఇటువంటి దేశాల నుంచి సుమారు వేల మంది, ఒక 10,000 మందికి పైన విద్యార్థులు ఇక్కడ ఉండేవారని చెప్పి చరిత్రకారులు చెబుతుంటారు. అయితే దీనికి 2016లో ఈ నలంద విశ్వవిద్యాలయానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేసింది. అండ్ అలానే రీసెంట్లీ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనిని రివైవ్ చేయాలని చెప్పి చూస్తుంది. యాక్చువల్గా ఏంటంటే 13th సెంచరీలో బక్తియార్ ఖిల్జీ అనే ఆయన దాడి చేయడం వలన ఈ నలంద యూనివర్సిటీ అనేది పూర్తిగా ధ్వంసమైంది. బట్ కాకపోతే ఇప్పటికీ కూడా దాని యొక్క కొన్ని రిమైన్స్ అనేవి అలానే ఉన్నాయి. ఈ ప్లేస్ని 2016లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేసింది. అండ్ అలానే కాంచన్గంగా నేషనల్ పార్క్, ఇది మనకి సిక్కింలో లొకేట్ అయి ఉంది. కాంచన్గంగా శిఖరం అండ్ అలానే దాని చుట్టూ ఉన్నటువంటి ఏదైతే ఫారెస్ట్ ఏరియా ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నింటినీ కలిపి రికగ్నైజ్ చేశారు కాంచన్గంగా నేషనల్ పార్క్. ఇందులోనే మనకి వరల్డ్లోనే 3rd హైయెస్ట్ పీక్ అయినటువంటి కాంచన్గంగా శిఖరం కూడా లొకేట్ అయి ఉంది. అండ్ అలానే లీ కార్బూసియర్, ఇదేంటంటే యాక్చువల్గా ఒక ఆర్కిటెక్చర్ వర్క్ అండి. మన కంట్రీతో పాటు రిమైనింగ్ కంట్రీస్లో కూడా వీరు కట్టినటువంటి కొన్ని ఆర్కిటెక్చర్ వర్క్స్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇది మనకి చండీగఢ్ సిటీలో లొకేట్ అయి ఉంది. దీని యొక్క ఆర్కిటెక్చర్ బేస్ చేసుకొని దీనికి ఇవ్వటం జరిగింది. అలానే అహ్మద్ షా వన్, అతని యొక్క పేరు మీదుగా మనకి అహ్మదాబాద్ అనే పేరు అనేది వచ్చింది. ఇది మనకి గుజరాత్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీ ఈ అహ్మదాబాద్. అయితే నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి ఉన్న టైంలో 2002లోనే దీన్ని యునెస్కోకి ప్రతిపాదించడం జరిగినది. ఆ తరువాత 2017లో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి అహ్మదాబాద్ని ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించడం జరిగింది. అయితే ఈ టైంలో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి జామా మసీద్ అని, అలానే ఈ సిటీ యొక్క అవుట్స్కట్స్లో ఉన్నటువంటి కొన్ని హిస్టారిక్ మాన్యుమెంట్స్, వీటన్నిటి వల్ల కూడా అహ్మదాబాద్కి ఈ వారసత్వ నగరం అయిన స్టేటస్ అనేది వచ్చిందండి. అండ్ అలానే ది విక్టోరియన్ ఆర్ట్ అండ్ డెకో ఎన్సెంబుల్ ఆఫ్ ముంబై, ఇదేం లేదండి, యాక్చువల్లీ ఏంటంటే ఇది బాంబే ప్రాంతంలో ఉన్నటువంటి బాంబే హైకోర్ట్ అండ్ అలానే రాజాబాయ్ క్లాక్ టవర్, ఎరోస్ సినిమా హాల్, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ బొంబై, అలానే యూనివర్సిటీ ఆఫ్ బొంబై యొక్క లైబ్రరీ, ఏవైతే ఈ కట్టడాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా కలిపి మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నాయి. వీటిని 2018లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ అలానే 2019లో రాజస్థాన్లో ఉన్నటువంటి జైపూర్ సిటీని ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించడం జరిగింది. ఎందుకంటే జైపూర్ సిటీలో ఉన్నటువంటి చాలా హిస్టారిక్ మాన్యుమెంట్స్ లైక్ హవా మహల్ అని, ఇలా రాజపుత్ర కాలంలో కట్టించినటువంటి చాలా కోటలని, వీటన్నింటినీ కూడా పెట్టి ఈ జైపూర్ సిటీని రికగ్నైజ్ చేయడం జరిగింది. అలానే జైపూర్ సిటీని పింక్ సిటీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే క్వీన్ ఎలిజబెత్ మన ఇండియాకి వచ్చినప్పుడు ఈ జైపూర్ సిటీ అంతా కూడా మనకి పింక్ కలర్ పెయింటింగ్స్తో ఉండడం వల్ల అప్పటి నుంచి కూడా జైపూర్ సిటీని పింక్ సిటీగా వర్ణించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి జైపూర్ మనకి 1727లో సవాయ్ జైసింగ్ అనే ఆయన మనకి ఈ జైపూర్ సిటీని నిర్మించడం జరిగిందండి 1727లో. అంటే ఇప్పటి వరకు కూడా మనం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 38 సైట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే టిల్ నౌ మనకి 1983 నుంచి 2019 వరకు ఇప్పటి వరకు యునెస్కో మన భారతదేశంలో 38 ప్రాంతాలను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా రికగ్నైజ్ చేసింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది మన చండీగఢ్లో ఉన్నటువంటి ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం కదా, లీ కార్బూజియర్ అని ఇది. అండ్ అలానే రాణికి వావ్ స్టెప్ వెల్ ఎలా ఉంటుంది. తర్వాత ఇది నలంద విశ్వవిద్యాలయం ప్రజెంట్ ఉన్నటువంటి రిమైన్స్. తర్వాత జైపూర్లో రాజస్థాన్లో ఉన్నటువంటి జంతర్ మంతర్, తర్వాత పావగఢ్ ఆర్కియాలజికల్ పార్క్, అండ్ అలానే బామ్ జీసస్ బాసిలికా అతని యొక్క మమ్మీ అని మనం చెప్పుకున్నాం కదా, ఇది మనకి గోవాలో లొకేట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఉంటుంది అతని యొక్క మమ్మీ. అండ్ అలానే మహాబలిపురంలో ఉన్నటువంటి సోర్ టెంపుల్, తర్వాత ఒరిస్సాలోని కోనార్క్ టెంపుల్, పిత్రదురా అని చెప్పుకున్నాం కదా, ఈ విధంగా మనకి మార్బుల్పై ఏదైతే మనకి మార్బుల్ ఉంటుందో వైట్ మార్బుల్ దానిపై ఈ విధంగా చెక్కినటువంటి డిజైన్స్, ఇది పిత్రదురా. అండ్ అలానే ఎర్రకోట, తర్వాత కాంచనగంగా నేషనల్ పార్క్, తర్వాత ఎలిఫెంటా కేవ్స్లో శివుడిని త్రిమూర్తుల రూపంలో పూజిస్తారని చెప్పుకున్నాం కదా, ఇది ఎలిఫెంటా కేవ్స్లో. అండ్ అలానే విరూపాక్ష దేవాలయం, తర్వాత హంపీలోని విఠలస్వామి దేవాలయం, ఇక్కడ మనకి హుమయూన్స్ టోంబ్ అండి, చూడండి ఆ టోంబ్ చుట్టూ కూడా ఉన్నటువంటి గార్డెన్స్ అవి కూడా. అండ్ అలానే నందాదేవి నేషనల్ పార్క్, తర్వాత ఇది తంజావూరులోని బృహదేశ్వరాలయం. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి పైన టాప్లో ఉన్నటువంటి స్టోన్ అనేది
ఇంత హైట్లో పెట్టారండి. సో ఫ్రెండ్స్, ఇది మన టుడే సెషన్. ఇప్పటివరకు ఎవరైనా అడ్డా 247 ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఏపీ తెలంగాణ స్టేట్స్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కోసం చెప్పి సూర్ షాట్ సెలక్షన్ గ్రూప్ అని ఒక టెలిగ్రామ్ గ్రూప్ను కూడా లాంచ్ చేశారు. దాని యొక్క లింక్ అనేది మీకు సబ్స్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇప్పటివరకు జాయిన్ అవ్వనట్లయితే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.